మన గాజువాకలో సువిధ హాస్పిటల్ అని ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మన నగర డిప్యూటీ మేయర్ గారి సమక్షంలో ఇప్పుడు డాక్టర్ శ్రావంతి మేడం వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్. మన గాజువాకలో లేడీ ఎండి జనరల్ మెడిసిన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో మేడం ఈ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు, బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఇక్కడ ఐసీయూ ఉంది, క్యాజువాలిటీ ఉంది, డాక్టర్స్ చెంబర్స్ ఉన్నాయి. సో త్వరలో 100% మిగిలిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఫిట్ చేయబోతున్నారండి. సో గాజువాకలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నేరుగా ఇక్కడికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఇప్పుడు డాక్టర్ అంటే సేవాభావం. సో మనకు డాక్టర్స్కి డబ్బు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ఒక పేషెంట్ ప్రాణం కాపాడడం అది ముఖ్యం. సో ఆ సేవాభావంతో ఈ సువిధ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదే అంకిత భావంతో పేషెంట్స్ కి సేవ చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. గాజువాక ప్రజలు కూడా అండ్ పక్కన అనకాపల్లి జిల్లా నుండి, విశాఖపట్నం జిల్లా నుండి కూడా అందరూ ఇక్కడికి వస్తారని అండ్ ఈ ట్రీట్మెంట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావంతి మేడం గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు గాజువాకలో సరికొత్త ఏర్పాట్లతో సువిధ హాస్పిటల్ ప్రారంభించడం డాక్టర్ శ్రావంతి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేటి కార్యక్రమంలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా రావటం, అదే ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా రావటం, ఏదైతే మంచి శుభ సమయం. గాజువాకలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి మంచి న్యూ ఫెసిలిటీస్తో సువిధ హాస్పిటల్ ప్రారంభించడం, ఉన్నటువంటి చాలా మంది గాజువాకలో గైనిక్స్, అదేవిధంగా జనరల్ ఫిజిషియన్స్ తక్కువ ఉండడం, అటువంటి డాక్టర్ గారు ఇక్కడ కొత్తగా మంచి ఏర్పాట్లతో చేయడంతో పాటు రీజనబుల్ ధరలకే మేము ట్రీట్మెంట్ చేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, సేవ చేయడమే మాకు ముఖ్యమనే విధంగా డాక్టర్ శ్రావంతి గారు ముందడుగు వేయడం కూడా చాలా ఆనందనీయంగా తెలియజేసుకుంటూ, ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటితో పాటు ఎవరికి ఎప్పుడు అవసరం కూడా కానీ సువిధ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ శ్రావంతి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా చక్కగా నడిపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న నగర కమిషనర్ గారు కానీ అదేవిధంగా పెద్దలందరూ కూడా అందరూ వచ్చారు, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సేవ ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో డాక్టర్గా మేడం చేయాలనుకుంటున్నారో అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క విషయానికి కూడా నగర కమిషనర్ గారిని ఇప్పుడు మీడియా మిత్రులు అడిగిన విధంగా ఏదైతే ఇలా